ఆగస్టు 10 ఉదయం 7:30 కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్థానికంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రి చాలా పెద్దది. చెస్ట్ వార్డ్లోని జూనియర్ ఇంటర్న్ పీజీ 2వ సంవత్సరం చదువుతున్న డాక్టర్కి కాల్ చేస్తూ ఉన్నాడు. సదరు జూనియర్ డాక్టర్ 31 ఏళ్ల యువతి. నైట్ షిఫ్ట్ ఆమెదే. ఉదయం పేషెంట్లకు మెడిసిన్ ఇవ్వాల్సిన టైం, కానీ ఏమివ్వాలనేది తెలియదు. దీంతో రెగ్యులర్ గా సమయానికే ఉండే డాక్టర్ రాలేదని వెయిట్ చేశాడు. అప్పటికే సమయం 7:30 దాటేసింది. సీనియర్ డాక్టర్కి కాల్ చేయాలంటే భయం వేసింది. వరుసగా 10 సార్లు కాల్ చేశాడు. కానీ ఆ మహిళా డాక్టర్ ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో సదరు ఇంటర్న్ సరాసరి 3వ అంతస్తులోని సెమినార్ రూమ్కి వెళ్ళాడు. ఎందుకంటే సెమినార్ హాల్ స్టేజ్ పైనే నైట్ డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ మంది ఆ సమయంలో రాత్రి వేళల్లో వచ్చేందుకు భయపడతారు. చాలా మంది తమ తమ విభాగాల్లోని ఖాళీ గదుల్లోనే రెస్ట్ తీసుకుంటారు. అయితే ఈ చెస్ట్ డిపార్ట్మెంట్ జూనియర్ డాక్టర్స్ ఎవరైనా సరే నైట్ షిఫ్ట్ లో ఉన్నా కూడా అక్కడే రెస్ట్ తీసుకుంటారు. అది చాలా నీట్ గా ఉంటుంది. ఎలాంటి స్మెల్ రాదు. టేబుల్స్ మీదనే పడుకుంటారు. అందుకే సదరు జూనియర్ ఇంటర్న్ వెళ్లి చూశాడు. గేటు దగ్గర నుంచి చూస్తే ఇంకా పడుకుని ఉన్నట్లు అనిపించింది. కానీ దగ్గరకు వెళ్లి చూసి వణికిపోయాడు. ఎందుకంటే చుట్టూ రక్తం ఉంది. అర్ధనగ్నంగా ఉంది శరీరం. మెడలు విరిచేసి ఉన్నాయి. కళ్ళలో నుంచి రక్తం, నోట్లో నుంచి రక్తం, కాలు విరిగిపోయి ఉంది. చేతులపై గాయాలు, మాంగ్పై కూడా గాయాలు. వణుకుతూ కిందికి వచ్చి సీనియర్ డాక్టర్లకు విషయం చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం కాలేజ్ క్యాంపస్ మొత్తం పాకిపోయింది. డాక్టర్లు భయంతో వణికిపోయారు. వేగంగా కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, ఏసీపీ మురళీధర్ శర్మ వెళ్లి క్రైమ్ సీన్ ని చూశారు. ఫోరెన్సిక్ టీం క్లూస్ సేకరించింది. పోస్ట్ మార్టంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మర్మవయవాలపై తీవ్రమైన గాయాలున్నాయి. శరీరం మొత్తం గాయాలే. అంటే మొదట మెడకు ఉరేసి ఆ తర్వాత మొహం మీద దుప్పటి లాంటిది పెట్టి చంపేశాడు హంతకుడు. అంతేకాదు యువ డాక్టర్ మృతదేహం పక్కనే ల్యాప్టాప్, ఫోను, బ్యాగు, బుక్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్ కూడా పడి ఉంది. కుర్తా మాత్రమే ఉంది, ప్యాంట్ లేదు. దీంతో హంతకుడే తీసుకెళ్లి ఉంటాడనేది పోలీసుల అనుమానం. అక్కడ మొత్తం వెంట్రుకలు కూడా ఉన్నాయి. వాటిలోనే కొన్ని హంతకుడివి కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఇంత దారుణంగా జూనియర్ డాక్టర్ను ఎవరు చంపారు? మరో 8 నెలలైతే ఆమె పీజీ పూర్తయ్యేది. ఎంతో నిబద్ధతతో రాత్రి 2:30 గంటల వరకు ఆమె పేషెంట్లను చూశారు. నిద్రొస్తుందని 2:40 ఎప్పుడూ రెస్ట్ తీసుకునే సెమినార్ రూమ్కి వచ్చారు. అది కూడా 3వ అంతస్తులో. అక్కడికి ఎవరికి అనుమతి ఉండదు. కేవలం డాక్టర్లకే ఉంటుంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హాస్పిటల్ డాక్టర్లు, జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. జూనియర్ డాక్టర్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. సీఎం మమతా బెనర్జీ బాధితురాలి తండ్రిని పిలిచి ఓదార్చారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హతురాలి తండ్రి తన కూతురిపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారని కన్నీరు మున్నీరయ్యాడు. సీఎం న్యాయం చేస్తామని చెప్పారని మీడియాతో చెప్పారు ఆయన. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను గమనించారు. చాలా చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. చివరకు హత్యకు గురైన సెమినార్ హాల్లో కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. కేవలం మెయిన్ ఎంట్రన్స్ తో పాటు కొన్ని హాస్పిటల్ విభాగాల్లో మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో విచారణ క్లిష్టంగా మారింది. అయితే పశ్చిమ బంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ లీడర్ సువేందు అధికారులపై ప్రభుత్వం తీరుపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ఏదో దాస్తోంది. హంతకుడి గురించి చెప్పడం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే పోస్ట్ మార్టం మీద మాకు నమ్మకం లేదు. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేయించాలని డిమాండ్ చేశారు. సిబిఐ ఎంక్వైరీతోనే నిజాలు బయటకు వస్తాయని తేల్చారు. ఆసుపత్రి వర్గాలతో పోలీస్ కమిషనర్, ఆరోగ్య శాఖ అధికారులు చర్చలు జరిపారు. ఏం జరిగిందనేది తేల్చడానికి ఆసుపత్రి 11 మందితో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి అంతర్గత విచారణ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. అయితే అప్పుడే హంతకుడు గురించి సంచలన విషయాలు తెలిసాయి. 31 ఏళ్ల జూనియర్ డాక్టర్ ను దారుణంగా చంపిన హంతకుడి పేరు సంజయ్ రాయ్. అత్యంత హేయంగా చంపేసి కూల్ గా వెళ్లి ఇంట్లో బొజ్జన్నాడు నీచుడు. సరిగ్గా పోలీసులు వెళ్లి డోర్ కొట్టగానే కళ్ళు నిలుపుకుంటూ వచ్చి తలుపు తీశాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పోలీసులను చూడగానే స్మైల్ కూడా ఇచ్చాడు సంజయ్ రాయ్. ఇక అప్పటికి తన ఒంటి మీద ఉన్న షర్ట్ పై కేపీ అని రాసి ఉంది. అంటే కోల్కతా పోలీస్ అని. పోలీసులు లాక్కుని వెళుతుంటే కావాలంటే నన్ను ఉరి తీయండి అంటూ వెళ్లి కారెక్కాడు. అంటే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టక ముందే తాను చేసిన నేరాన్ని అరెస్ట్ చేయగానే ఒప్పేసుకున్నాడు. ఎందుకంటే కారణం ఉంది. ఇతను 2019 నుంచి పోలీస్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ దగ్గరలోని అవుట్ పోస్ట్ లో వేశారు. అలానే ఇతను పోలీస్ కాదు. అసలు అతను నైట్ డ్యూటీలో ఉండకూడదు. అవసరమైనప్పుడు మాత్రమే అతని సేవలను పోలీసులు వాడుకుంటారు. దాన్ని ఉపయోగించుకొని తన షర్ట్ పై కేపీ అని రాసుకున్నాడు. ఆ తర్వాత తన బైక్ పై కూడా కేపీ అని రాసుకున్నాడు. అయితే జూనియర్ డాక్టర్ ను అత్యంత హేయంగా అత్యాచారం చేసి చంపారనే విషయం తెలియగానే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. లక్కీగా ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో ఒకసారి హాస్పిటల్ కి వచ్చాడు. కేపీ అని టీషర్ట్ ఉండడంతో అక్కడ ఎవరో కూడా అతన్ని అనుమానించలేదు. పోలీసులే అనుకున్నారు. కాసేపు గడిపి కాళీఘాట్ దగ్గర ఉన్న రెడ్ లైట్ ఏరియా
తీరాక వెళ్లిపోయాడు. ఓ వ్యభిచారిణితో గడిపి మళ్లీ సరాసరి ఆసుపత్రికి వచ్చాడు. మళ్లీ 10 నిమిషాలు ఉన్నాడు రాయ్, మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. అంటే ఆ రెడ్ లైట్ ఏరియాలోని తనకు ఇష్టమైన వ్యభిచారిణి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మళ్లీ రాత్రి 2 గంటల వరకు గడిపాడు. మళ్లీ హాస్పిటల్కి వచ్చాడు. అక్కడ జూనియర్ డాక్టర్ లేదని గమనించాడు సంజయ్ రాయ్. అంటే సదరు డాక్టర్ను ఫాలో చేస్తున్నాడన్నమాట. అలసిపోగానే ప్రతిరోజు రాత్రి 2 గంటల తర్వాత సెమినార్ హాల్లో పడుకుంటుంది ఆ డాక్టర్. అక్కడే అత్యాచారం చేయాలనుకున్నాడు. అయితే మామూలుగా ముందు నుంచి కాకుండా వెనుక వైపు నుంచి వెళ్లి ఉంటే సీసీటీవీ ఫుటేజ్ కు చిక్కినా పోలీసులకు అనుమానం వచ్చేది కాదు. కానీ ఎమర్జెన్సీ వార్డు నుంచి సెమినార్ హాల్లోకి వెళుతూ కనిపించాడు. దాదాపు గంట సేపటి తర్వాత కంగారుగా వెనక్కి వచ్చాడు. ఆ తర్వాత బైక్ మీద ఇంటికెళ్లి మద్యం తాగి పడుకున్నాడు సంజయ్ రాయ్. అయితే చాలా రోజులుగా సదరు జూనియర్ డాక్టర్ ను అత్యాచారం చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎందుకంటే అతను రెగ్యులర్ గా పోలీసులని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆసుపత్రి అవుట్ పోస్ట్ లో సేవల కోసం కొన్నిసార్లు అతను వాడుకునేవారు. అందుకు కొంత మొత్తం పోలీసులకు ఇచ్చేవారు. కానీ దాన్ని కూడా దుర్వినియోగం చేశాడు. అంతేకాదు పలుమార్లు ఆసుపత్రిలోని నర్సులు ఇతర స్టాఫ్ తో దురుసుగా ప్రవర్తించినట్లు తేలింది. కొంతమంది నర్సులతో కూడా అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తించారు. అయితే ఒక సీనియర్ డాక్టర్ పిలిచి వార్నింగ్ ఇవ్వడంతో మళ్లీ కనిపించలేదని విచారణలో తేలింది. ఇక పోలీసులు అతని ఫోన్ ను గమనించగా బూతు సినిమాలకు అలవాటు పడ్డానని గుర్తించారు. బూతు చూడటం, బూతు పనులు చేసేందుకు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లడం చేసేవాడు. కానీ వ్యభిచారణలతో చేయడం కంటే యువతని ఎంజాయ్ చేయాలనే దారుణమైన కోరికతోనే అత్యాచారం చేసి హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. శృంగారానికి బానిసైన సంజయ్ రాయ్ పోలీసులు అరెస్ట్ చేసినా ఏమాత్రం కంగారు పడలేదు. నవ్వుతూ కూల్ గా కావాలంటే నన్ను ఉరితీయమని చెప్పాడు. ఇక బూట్ల మీద రక్తం మరకలు అతన్ని పట్టించాయి. కేపీ అనే టీషర్ట్ మీద రక్తం మరకలున్నాయి. ఆ టీషర్ట్ ని ప్యాంట్ ని ఉతుక్కున్నాడు. మరో టీషర్ట్ వేసుకున్నాడు. షూస్ ని కూడా కడిగాడు. కానీ రక్తం మరకలు అనవాళ్ళు ఇంకా ఉన్నాయి. 4 పెళ్లిళ్ళైనా కూడా ఇతని సైకో మనస్తత్వం మాత్రం మారలేదు. ఆ కారణంగానే అందరూ వదిలేశారని పోలీసుల విచారణలో తేలింది. అయితే అతని నుంచి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు కోల్కతా పోలీసులు. ఇక లొకేషన్ లో అతని జుట్టు, ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించారు. ఫోరెన్సిక్ నివేదిక రాగానే పూర్తి వివరాలతో మీడియా ముందుకు రానున్నారు సిటీ పోలీస్ కమిషనర్. ఇలా మహిళలకు, అందులోనూ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లకే భద్రత లేని పరిస్థితిపై పశ్చిమ బెంగాల్ సర్కారం నిలదీస్తున్నారు ప్రజలు. ఎంత తిట్టినా, ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వాల తీరు మారడం లేదు అన్నానికి ఇదొక ఉదాహరణ. మరోవైపు చనిపోవడానికి ముందు సదరు జూనియర్ డాక్టర్ చాలా కూల్ గా గడిపారని ఆమెతో ఆ రోజు రాత్రి డ్యూటీలో ఉన్న ఇతర కొలీగ్స్ చెప్పారు. ఒలింపిక్స్ మ్యాచ్ ను ఫోన్ లో చూశారు ఆమె. ఇతర స్నేహితులతో కలిసి నీరజ్ చోప్రా జావెలిన్ త్రోను చూసి ఎంజాయ్ చేశారు. గోల్డ్ మిస్ అయినందుకు ఆమె బాధపడ్డారు. ఇక ఆలస్యంగానే తాను తెచ్చుకున్న డిన్నర్ బాక్స్ ను ఓపెన్ చేసి 3 కొలీగ్స్ కలిసి తిన్నారు. మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యి ఆమె పేషెంట్స్ అందరినీ చూశారు. వెళ్లే ముందు తల్లికి లేట్ అయినా కూడా కాల్ చేశారు ఆమె. బహుశా ఆమెకు అదే చివరి కాల్ అవుతుందని ఊహించలేదేమో పాపం. తన తల్లి పడుకుంటుందని తెలిసినా ఫోన్ చేసి మరీ మాట్లాడారు ఆ సదరు డాక్టర్. మళ్ళీ కాసేపు రౌండ్స్ కు తిరిగి కొంతమంది పేషెంట్స్ కి ధైర్యం చెప్పి విశ్రాంతి తీసుకుంటానని సెమినార్ కు వెళ్లినట్లు పోలీసులు తెలియజేశారు. ఇంత క్రూరంగా హత్య చేసి వెళ్లి హాయిగా పడుకున్నాడంటే ఎంతటి దుర్మార్గుడో మనం అర్థం చేసుకోవచ్చని పోలీసులు చెప్పారు. నన్ను ఉరి తీసుకోండి నవ్వుతూ చెబుతున్నాడు. అంటే ఏం చేయడానికైనా సిద్ధమయ్యాడు హంతకుడు రాయ్. అయితే పెద్ద ఆసుపత్రిలో సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకున్నా కూడా ఎవరో పట్టించుకోవడం లేదని తెలిసింది. ఇక జూనియర్ డాక్టర్లు, ఇతర ఇంటర్న్స్ తో పాటు కనీసం సిబ్బందికి కూడా సరైన టాయిలెట్స్ కూడా లేవని వాపోయారు. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పడుకుంటున్నాం, ఇలానే చదువుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిచి అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రకటించడం విశేషం. మరి నీచాతి నీచుడు ఈ హంతకుడు సంజయ్ రాయ్ని ఏం చేయాలి? ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి.